కృష్ణుడి మరణంతో కలియుగం మొదలైంది. రామావతారంలో ఆయన ఇచ్చిన మాట తీర్చుకోవాల్సిన సమయం సమీపించింది. కాబట్టే అలా భృగు మహర్షి విష్ణుమూర్తిని తన్నడం, లక్ష్మీదేవి అలిగి భూమి మీదకు రావడం, లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడిగా ఈ భూమి మీదకు వచ్చి ఆ పుట్టలో తలదాచుకోవడం, ఇలా అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. రోజు ఆవు దూడలు వచ్చి పాలు ఇస్తున్నట్టుగా చెప్పాను కదా. ఒకరోజు చోళరాజుకు ఆ ఆవు దూడలు పాలివ్వడం లేదు అన్న విషయం తెలిసింది. ఆ ఆవు దూడలను మేపుతున్న గొల్లవాడిపై అనుమానం వచ్చి అతన్ని పిలిచి మందలిస్తాడు. ఆ తర్వాత రోజు ఆ గొల్లవాడు ఆవు దూడలను వెంబడిస్తే అవి ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి ధారాళంగా పాలు కాచడం చూసి కోపంతో వాటి మీద గొడ్డలి విసురుతాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆవు దూడకు అడ్డంగా నిలబడ్డాడు. ఆ గొడ్డలి వచ్చి శ్రీనివాసుడి తలకి బలంగా తాకి ధారాళంగా రక్తం కారుతుంది. స్వామివారి రక్తాన్ని కళ్ళ చూసిన ఆ గొల్లవాడు అక్కడికక్కడే మరణించాడు. తర్వాత రోజు అసలక్కడేమైందో తెలుసుకోవడానికి వచ్చిన చోళరాజు విషయాన్ని గ్రహిస్తాడు. అయితే రాజును చూసిన శ్రీనివాసుడు కోపంగా చోళరాజుని "నువ్వు రాక్షసుడిగా మారిపో" అని శపిస్తాడు. అప్పుడు చోళరాజు శ్రీనివాసుడితో గొడ్డలి విసిరింది ఆ గొల్లవాడు. తప్పు చేసింది ఆ గొల్లవాడు. మరి నాకెందుకు స్వామి ఈ శిక్ష అని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు సమాధానంగా, ఇక్కడ రాజువి నువ్వు నీ దగ్గర పనిచేసేవాడిని నమ్మాల్సింది పోయి అతన్నే అనుమానించావు. కాబట్టే అతనలా గొడ్డలి విసిరేలాగా క్రూరంగా ప్రవర్తించాడు. కాబట్టి దీనికి శిక్ష నువ్వే అనుభవించాలి. ఈ జన్మలో నీ ఆయువు తీరే వరకు నువ్వు రాక్షసుడిగానే ఉంటావు అని చెప్తాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఆ కొండపై ఒక వ్యక్తి వరాహావతారంలో మంది మార్బలంతో రోజూ ఆ కొండ ప్రాంతమంతా తిరిగేవాడు. రోజు అటుగా వస్తున్న అతన్ని చూసి శ్రీనివాసుడు వెంటనే వెళ్ళి పొదల్లో దాక్కునేవారు. ఒకరోజు వరాహమూర్తి పొదల్లో దాక్కుని ఉన్న శ్రీనివాసుడిని పట్టుకుని, "నువ్వెవరు? నా అనుమతి లేకుండా నా వరాహ క్షేత్రంపై నువ్వెందుకు ఉన్నావు?" అని అడిగారు. అప్పుడు శ్రీనివాసుడు జరిగిందంతా చెప్పి, "నేను కలియుగాంతం చివరి వరకు ఇక్కడే ఉంటాను. మీరు నాకు కొంత స్థలం ఇచ్చినట్లయితే నేను ఇక్కడే కలియుగాంతం వరకు ఉండి నా భక్తులకు దర్శనమిస్తాను" అని అంటారు. అప్పుడు వరాహమూర్తి చమత్కారంగా, "అలా ఊరికే స్థలం ఎలా ఇస్తారయ్యా? ఈ కలియుగంలో స్థలం ఎంతో అమూల్యం. నీకెంత స్థలం కావాలో అంత స్థలానికి ధనాన్ని చెల్లించు" అని అడుగుతాడు. అప్పుడు శ్రీనివాసుడు, "నా దగ్గర ఇప్పుడు లక్ష్మీ లేదు. అలాంటిది నా దగ్గర ధనం ఎలా ఉంటుంది? కావాలంటే నేను మీకొక మాట ఇస్తా. ఎవరైతే నా దర్శనానికి ఇక్కడికి వస్తారో వారు మొదటిగా మిమ్మల్నే దర్శించుకోవాలి. ఆ తరువాతే నన్ను దర్శించుకోవాలి. అలా చేసిన వారి దర్శనాన్ని మాత్రమే నన్ను దర్శించుకున్నట్టుగా నేను స్వీకరిస్తాను" అని చెప్తారు. అందుకు వరాహమూర్తి సంతోషంగా ఒప్పుకుంటారు. చూసారా, బహుశా కలియుగం అంటే ఇదేనేమో. ఇక్కడ దేవుడే సాటి. దేవుడితో "నువ్వు అడిగింది ఇస్తాను, సరే మరి నాకేంటి" అన్నట్టుగా మాట్లాడారు వరాహమూర్తి. ఇక ఆ శ్రీనివాసుడికి స్థలాన్ని ఇస్తారు. ఆ శ్రీనివాసుడు పుట్టలో తలదాచుకున్నాడు అని తెలిసి వరాహమూర్తి తన ఆశ్రమంలో తనకు సేవలు అందిస్తున్న వకుళామాత దగ్గరికి శ్రీనివాసుడిని తీసుకుని వెళ్తారు. శ్రీనివాసుడిని చూసిన వెంటనే వకుళామాతకు తన గత జన్మ గుర్తుకొస్తుంది. గత జన్మలో ఆవిడ యశోదగా శ్రీకృష్ణుడిని పెంచింది. కానీ శ్రీకృష్ణుడు యశోదాదేవి ప్రమేయం లేకుండా 8 పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక ఒకరోజు తన కొడుక్కి తన చేతుల మీదుగా వివాహం జరిపించే భాగ్యం తనకు లేదా అని చింతిస్తూ ఉన్న యశోదామాతను చూసి శ్రీకృష్ణుడు ఓదారుస్తూ, "కలియుగంలో నా పెళ్లి నీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది" అని వరమిచ్చాడు. ఇప్పుడు ఆ వరం తీర్చడానికే శ్రీనివాసుడిగా వచ్చారు అని వకుళామాతకు అర్థమవుతుంది. ఇక ఈ జన్మలో కూడా వకుళామాత యశోదాదేవి కృష్ణుణ్ణి సేవించినట్టుగానే శ్రీనివాసుడికి ఒక తల్లిగా సేవలు అందిస్తుంది. శ్రీనివాసుడికి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. తనపై గొడ్డలు విసరడానికి కారణమైన రాజు రాక్షసుడిగా మారాడని చెప్పాను కదా. అతని ఆయువు తీరిపోయింది. ఆ చోళరాజు ఆకాశరాజుగా మళ్లీ జన్మిస్తాడు. ఈ జన్మలో అతను ఒక చంద్రవంశపు రాజు. అతనికి ఓ తమ్ముడు ఉన్నాడు. అతని పేరు తొండమాన్ చక్రవర్తి. రాజైన ఆకాశరాజుకి పిల్లలు లేరు. పండితుల సూచన మేరకు ఆయన పిల్లల కోసం యాగం చేశాడు. యాగం అయిపోయాక ఆ యాగం చేసిన స్థలాన్ని బంగారు నాగలితో తవ్వించగా ఆ నాగలికి భూమిలో ఏదో తగిలినట్టు ముందుకు జరగదు. అక్కడ తవ్వి చూసిన ఆకాశరాజుకి బంగారు పెట్టెలో ఒక పసిబిడ్డ కనిపిస్తుంది. ఆ పసిబిడ్డ ఎవరో కాదు, త్రేతాయుగంలో ఆ విష్ణుమూర్తిని భర్తగా పొందాలని తపించిన వేదవతి.
ఇలా పద్మావతిగా ఆకాశరాజు దంపతులకు దొరికింది. ఆ దంపతులు చాలా సంతోషించి అల్లారు ముద్దుగా పద్మావతిని పెంచారు. పద్మావతీదేవికి పెళ్లి చేసుకునే వయసొచ్చింది. ఒకరోజు తన చెలికత్తెలతో విహారయాత్రకు వెళ్తుంది. అప్పుడే శ్రీనివాసులు ఉన్న ఆశ్రమం మీదకి ఒక మదపు టేనుగొస్తుంది. అది ఆశ్రమవాసుల మీద దాడి చేస్తుంది. శ్రీనివాసుడు ఆ మదపు టేనుగును తరుముతూ తరుముతూ అడవిలోకి వెళ్తాడు. ఆ మదపు టేనుగు అడవిలోకి తరిమి కొడతాడు. అక్కడి నుంచి ఆశ్రమానికి తిరిగి వస్తూ విహారయాత్రకొచ్చిన పద్మావతీదేవిని చూసి ఇష్టపడతాడు. పద్మావతీదేవి కూడా ఆ శ్రీనివాసుడిని చూసిన మొదటి క్షణమే ఇష్టపడుతుంది. అలా వాళ్ళిద్దరి చూపులు కలిశాయి. శ్రీనివాసుడు వెంటనే ఆశ్రమానికి వెళ్ళి వకుళామాతతో ఈ విషయాన్ని చెప్తాడు. వకుళామాత కూడా తన కోరిక తీరబోతుంది అని చాలా సంతోషించి, ఎవరు నాయనా నీకు నచ్చిన అమ్మాయి? ఇప్పుడే వెళ్ళి సంబంధం మాట్లాడొస్తాను అని అంటుంది. కానీ శ్రీనివాసుడి నోటి నుంచి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కాదు, చంద్రవంశపు రాజైన ఆకాశరాజు కుమార్తె అని చెప్పిన వెంటనే వకుళమాత ముఖంలో సంతోషం పోయి సందేహం మొదలవుతుంది. అంత పెద్ద రాజు తన కుమార్తెను మన ఇంటికి ఎలా ఇస్తాడు నాయనా అని శ్రీనివాసుడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. కానీ శ్రీనివాసుడు మాత్రం అలిగి, అమ్మా నువ్వు వెళ్ళి ప్రయత్నం చేస్తే కదా తెలిసేది, అసలు ప్రయత్నించనిదే కాదు కూడదు అంటే ఎలా అమ్మా అని అంటాడు. ఇక వకుళమాత చేసేది ఏం లేక అటు శ్రీనివాసుడి మాట కాదనలేక ఆకాశరాజుతో సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతుంది. ఇంతలోనే శ్రీనివాసుడు సోది చెప్పే ఎరుకలవానిగా వకుళమాత కంటే ముందే ఆకాశరాజు సంస్థానానికి వెళ్ళి అక్కడ పద్మావతి అమ్మవారి చేయి చూసి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తనకు భర్తగా రాబోతున్నాడని, విష్ణుమూర్తితో తన వివాహం ఎప్పుడో నిశ్చయమైందని వేదవతి కథను ఆకాశరాజుకు వివరిస్తారు. వెంటనే వకుళమాత వచ్చి సంబంధం గురించి మాట్లాడడం, ఆకాశరాజు ఒప్పుకోవడం, శ్రీనివాసుడి వివాహం పద్మావతి అమ్మవారితో నిశ్చయమవడం జరిగిపోయాయి. స్వయంగా సూర్యుడు ఈ విషయాన్ని కురువీపురంలో తపస్సు చేసుకుంటున్న లక్ష్మీదేవి అమ్మవారికి చెప్తాడు. లక్ష్మీదేవి అమ్మవారికి వేదవతి పొందిన వరం గురించి తెలుసు కాబట్టి తాను కూడా చాలా సంతోషంతో స్వయంగా ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం లక్ష్మీదేవి సమక్షంలోనే కుబేరుడు ఇచ్చిన అప్పుతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. రామ అవతారంలో వేదవతికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి, కృష్ణావతారంలో తన తల్లి యశోదామాతకి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి సాక్షాత్తు కలియుగ దైవంగా ఆ శ్రీనివాసుడే ఈ భూమి మీదకు వచ్చి తిరుమల కొండ మీద తన భక్తులకు దర్శనమిస్తూ వారి ఆపదలు తీరుస్తూ ఆపద మొక్కులవాడయ్యాడు.